అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 8వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 9, అంటే ఈ చివరి అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే ద వెరీ రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, అంటే ఇక్కడ ఇజ్రాయేలీయుల పునరుద్ధరణ ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా ఈ అధ్యాయంలో, ఈ చివరి అధ్యాయంలో మనము చూడబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీల యొక్క పశ్చాత్తాపము, అట్లాగే వారికి తద్వారా దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదమును ఈరోజు మనము ఈ అధ్యాయంలో ధ్యానం చేయబోతా ఉన్నాం. గమనించినట్లయితే ఇక్కడ ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా ఆ ఇజ్రాయేలీలు పునరుద్ధరించబడటము ఎంత గొప్ప విషయమో ఇక్కడ మనం చూడబోతా ఉన్నాం. గమనించాలి, అన్వయింపు అనేది దేవుని వాక్య ధ్యానంలో ఉంటున్నటువంటి అద్భుత ఘట్టము. కాబట్టి ఇక్కడ మన జీవితాలకు ఈ వాక్యాన్ని అన్వయించుకున్నట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఇజ్రాయేలును గురించి, అక్కడ ఎఫ్రాయిమును గురించి ఆయన చెప్తున్నటువంటి మాటలు, అంటే వారిని పునరుద్ధరించడము. వారు దేవుని తట్టు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని నిరాకరించడం లేదు, తిరస్కరించడం లేదు, కానీ యాక్సెప్ట్ చేసి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మొదటి వచనం 14వ అధ్యాయం హోషియా గ్రంథం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. ఆలోచించాలి, ఇక్కడ ఆ ఇజ్రాయేలీయులు ఏ విధముగా పశ్చాత్తాపపడాలో, వారి ప్రార్థన ఏ విధముగా సిద్ధపరచుకొని ఆయన సన్నిధిలో వారు పశ్చాత్తాప హృదయముతో ఆయన యొద్దకు రావాలో అది ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే వారి స్థితిని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపము చేత నీవు కూలిపోయినటువంటి స్థితిలో, నాశనపు స్థితిలో నీవు ఉంటా ఉన్నావు. కాబట్టి యెహోవా తట్టు తిరుగుము అని చెప్తా ఉన్నాడు. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, నీవు మాటలను సిద్ధపరచుకొని ఆయన తట్టు నీవు తిరిగినట్లయితే, ఆయనతో చెప్పవలసినటువంటి విషయము ఏమిటి అనేది గనక ఇక్కడ నువ్వు చూసినట్లయితే, మా పాపము పరిహరింపుము. ఆలోచించాలి, మన అందరి పాపములు ఎక్కడ పరిహరించబడ్డాయి? ఈ విషయంలో మనకు క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఒక స్పష్టత మనకు కనబడుతూ ఉంది. నిజముగా అక్కడ వారు చేయవలసినటువంటి ప్రార్థన జ్ఞాపకం చేయడం ద్వారా ఈనాడు నిజముగా ఆయన కల్వరి శిలువలో మన అందరి పాపములు ఆయన పరిహరించినట్లుగా మనము నిర్ధారణ చేసుకొనగలము. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, ఏ ఎడ్లనైతే అక్కడ బయలు దేవతకు వారు అర్పిస్తూ దూడలను చేసుకుంటూ నీవే మా దేవుడవని చెప్పి ఉంటా ఉన్నారో, తిరిగి ఇప్పుడేమని పలుకుతున్నారో ఇక్కడ మనం గ్రహించినట్లయితే, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచును, అవే మాకున్నవి. ఆలోచించాలి, ఈనాడు దేవుడు మన నుండి ఆశించేది మన యొక్క అర్పణలు, లేకపోతే ఆయన సన్నిధిలో మనము ఏదో కొంత ధన రూపకంగా వేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు. గ్రహించవలసినటువంటి విషయం. చాలామంది నేటి దినాన వారి ఆలోచన విధానమైన, నేను కానుకలు ఇచ్చేస్తే సరిపోతుంది దేవునికి. అది కాదండి దేవుడు ఇక్కడ కోరేది. నీ హృదయమును, నీ పశ్చాత్తాప హృదయమును దేవుడు కోరుతాడు. ఆలోచించాలి, తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతమును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పశ్చాత్తాప హృదయము దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆయన ఆ ఆతురతలో మనం అక్కడ చూడాలి. ఆ తప్పిపోయిన కుమారుడు
నా తండ్రి ఇంటికి వెళ్తే కనీసం పనివాళ్ళలో ఒకరిగా నన్ను పెట్టుకుంటాడు అని ఆశతో వస్తే తిరిగి దేవుడు తన మెడ మీద పడి ముద్దు పెట్టి తిరిగి కుమారుని స్థానమును అక్కడ దయచేశాడు. ఆలోచించాలి. ఈనాడు ఆ పశ్చాత్తాప హృదయము దేవుడిక్కడ కోరుతా ఉన్నాడు. ఆ పశ్చాత్తాపము కలిగి ఆయన తట్టు తిరిగితే చాలు. ఇంకా 3వ వచనంలో మనం చూసినట్లయితే, అశ్షూర్యుల చేత రక్షణ నొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మీ చేతి పనితో మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వాడిలా వాత్సల్యము చూపువాడవు నీవే కదా. ఆలోచించాలి. ఏ విగ్రహములతోనైతే నీవే మాకు దేవుడు అని చెప్పారో వారి చేతి పనులైనటువంటి వాటితో తిరిగి ఇక్కడ ఏమంటా ఉన్నారు, అశ్షూర్యుల యొక్క స్నేహము కోరి వారు రక్షిస్తారేమో అని వారు అక్కడ ఎదురు చూశారు. కానీ అవి ఏవి కూడా ఇక్కడ ఏమంటా ఉన్నారు, అశ్షూర్యుల చేత మేము రక్షణ నొందగోరము. దే కెనాట్ సేవ్ అస్. ఆలోచించాలి. నేటి దినాన మనం ఏమనుకుంటా ఉంటామంటే, నాకున్నటువంటి ఆస్తియో, నా దగ్గర ఉంటున్నటువంటి ధనమో, లేకపోతే నా స్నేహితులో, నాకున్నటువంటి బలగమో, లేకపోతే నాకున్నటువంటి పదవి హోదా ఇవన్నీ రక్షిస్తాయి అని అనుకుంటున్నావేమో. ఏది కూడా నిన్ను రక్షించగోరదు. దేని చేత కూడా నీవు రక్షించబడవు. ఈ స్పష్టత నీకు తెలియాలి. ఇక్కడ ఇజ్రాయేలీలు అల్టిమేట్గా ఫైనల్గా ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి గుర్తిస్తూ ఉన్నారు, అశ్షూర్యుల చేత మేము రక్షణ నొందగోరము. ఈ విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఏదో వేరే వాటి చేత నీవు రక్షించబడనేరవు, అసజీవుడైనటువంటి దేవుని ద్వారా. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు చేరలేడు. ఆ సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాం. ద ఓన్లీ వే అది యేసుక్రీస్తు ప్రభువారే. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట 4వ వచనం, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అప్పటి వరకు శిక్షను తీర్పును ప్రకటించినటువంటి దేవుడు తిరిగి వారిని పునరుద్ధరించుకోవడం, మనస్ఫూర్తిగా ఆయన వారితో స్నేహమును తిరిగి స్థిరపరచుకుంటానని ఇక్కడ చెబుతా ఉంటాం. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము మీద దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవా చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు. ఒక చెట్టు యొక్క ఫలవంతమైనటువంటి జీవితముతో ఇక్కడ ఇజ్రాయేలీయుల జీవితాలను పోల్చుతూ ఉన్నాడు. చక్కగా అభివృద్ధి పొందుతారని తెలియజేస్తాను. వేర్లు తన్నినట్లుగా స్థిరమైనటువంటి ఒక పునాది వేసుకొని ఎక్కువగా విశాలముగా పెరిగేటటువంటి విధముగా మీరుంటారు. అంత మట్టుకే కాకుండా చక్కని సౌందర్యము, సువాసన, పరిమళము ఇవన్నీ కూడా మీకుంటాయి అని అక్కడ తెలియజేస్తాము. ఎంత చక్కని ఆధిక్యత అంటే, పాపముతో నిజంగా చెప్పాలనంటే కంపు కొట్టేటటువంటి స్థితిలో ఉండినటువంటి వారిని తిరిగి దేవుడు ఎంత పరిమళ వాసనగా చేసేటటువంటి ఆధిక్యత కలగజేస్తూ ఉన్నాడో ఈ విషయాన్ని స్పష్టంగా మనం. అందుకని అక్కడ 8వ వచనంలో తిరిగి అంటాడు, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములో చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లుదురు.
ఆలోచించాలి. ఈ ఎఫ్రాయిము అని పలకడం ద్వారా ఇజ్రాయేల్ యొక్క సమాజమునకు సూచనగా చూపిస్తూ అక్కడ చెప్పుచున్నటువంటి మాట ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, బొమ్మలతో ఇక నాకేమి నిమిత్తము అంటే విగ్రహారాధన తట్టు నీవు ఇంకా తిరగకుండా దేవుడే ఎఫ్రాయిమును గురించి విచారణ చేస్తూ నా వలననే నీకు ఫలము కలుగును అంటా ఉన్నాడు. ఆ విషయాన్ని మన జీవితాల్లో స్పష్టంగా గుర్తించాలి. మనం ఇతరత్రమైన వాటి కొరకు ప్రాకులాడడం కాదు, కానీ ఆయన వద్దకు వస్తే ఆయన వలననే మనకు ఫలము కలుగుతున్నది. ఆ సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తకుండా ఆయన వలననే మనకు ఫలము కలిగేటటువంటి విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్లయితే ఆయననే మనము వెంబడించబద్దులమై ఉంటాం. స్పష్టంగా అక్కడ చూచినట్లయితే అంతిమంగా చెప్పేటటువంటి మాట, యెహోవా మార్గంలో చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందరు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. క్లియర్గా నీతిమంతునివా, లేకపోతే అక్కడ ఇంకా చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్టు తిరుగుబాటు చేసేటటువంటి వాడవుగా నీవు ఉంటావు. దేవుని మార్గంలో చక్కనివి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే స్పష్టంగా దేవుడు ఆ ఇజ్రాయేలీయులను పునరుద్ధరించుకొని వారితో స్నేహించి వారిని అక్కున చేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటాం. ఆలోచించాలి. ఈనాడు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నుండి, లేకపోతే దేవుని యొక్క ఆ చిత్తము నుండి తప్పిపోయి ఉన్నావేమో. నాడు దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు. పశ్చాత్తాప హృదయముతో ఆయన తట్టు తిరిగితే చాలండి. విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలియాగము అనేటటువంటి మాట మనం వింటలేమా? నాడు దేవుడు నీ నుండి ఆశించేది ఆయన తట్టు తిరగాలని, ఆయన మార్గములు చక్కనివి. విషయాన్ని ఆలోచించాలి. ఎంత చక్కని ఆ చెట్టుల యొక్క అభివృద్ధి, లేకపోతే అవి ఏ విధముగా ఫలవంతంగా ఉంటా ఉన్నాయి, అవి ఏ విధంగా చక్కని పరిమళ వాసనను అందిస్తూ ఉన్నాయో అట్టి విధముగా దేవుడు నీ జీవితాన్ని చేయాలని, లేకపోతే నీ జీవితానికి అట్టి ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు సిద్ధంగా ఉంటాడు. అయితే ఈనాడు నీవు ఆయన తట్టు తిరగడానికి సిద్ధంగా ఉన్నావు. గాడ్ వాంట్స్ టు రిస్టోర్ యువర్ లైఫ్స్. దేవుడు మీ జీవితాలను పునరుద్ధరించాలని ఆశతో ఉంటాం. ఆయన తట్టు తిరిగినట్లయితే గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. తిరుగుబాటు చేయువారు ఆయన తట్టు తిరగకుండా వారి దారికి అది అడ్డము గనక వారు తొట్టిల్లుదురు, నాశనమైపోతారు. ఆలోచించాలి. బంతి మన కోట్లోనే ఉందండి. ఈనాడు ఆయన తట్టు తిరగడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయేలీలతో ఆయన ప్రమాణం చేస్తున్న, వాగ్దానం చేస్తున్న ఆశీర్వాదములు వారి వరకే పరిమితం కాదు. ఈనాడు నీకు కూడా అట్టి ఆశీర్వాదాలు అందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రశ్నల్లా నీవు ఆయన తట్టు తిరిగేటటువంటి వాడవు, ఆయన తట్టు తిరిగేటటువంటి దానవుగా నీవు ఉంటావు. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవా, అయ్యా ద వెరీ ఎసెన్స్ ఇన్ దిస్ హోషియా బుక్, అయ్యా తండ్రి దేవా, ఈ హోషియా పుస్తకంలో ఉంటున్నటువంటి ప్రాముఖ్యమైన పరిమళ వాసనగా మాకు అందించేటటువంటి గొప్ప విషయము పునరుద్ధరణ. ఇజ్రాయేలీయులతో మీరు పునరుద్ధరించుకోవాలనేటటువంటి విషయము అయినాడు మా జీవితాలకు కనువిప్పుగా ఉంటుంది. అయ్యా నీ తట్టు తిరగాలనేది అయ్యా నీ యొక్క ఆశ అయి ఉంటుంది. అయ్యా మా జీవితాలను వ్యర్థపరచుకోకుండా, అయ్యా మా జీవితాలను అయ్యా తిరుగుబాటు చేత తొట్టిల్లిపోయి నాశనము చేసుకొనకుండా నీ తట్టు తిరిగి తండ్రి దేవా మా జీవితాలను తండ్రి దేవా రీస్టోర్ చేసుకొని, రీకన్సైల్ చేసుకొని తండ్రి దేవా ఒక స్థిరత్వమైనటువంటి అయ్యా వేర్లు తన్ని ఏ విధముగా చెట్టు స్థిరముగా అయ్యా మంచి పునాది నిర్మించుకుంటుందో అయ్యా తిరిగి మా జీవితాలను నీ తట్టు తిరగడం ద్వారా ఒక స్థిరమైన పునాదిని నిర్మించుకొని ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఇజ్రాయేలులకు మీరు వాగ్దానం చేస్తున్నారో అట్టి ఆశీర్వాదాలన్నిటికి కూడా మేము పాత్రులం అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించుకొని తండ్రి దేవా మా పాపములు పరిహరింపుము అని అంటా ఉన్నారు తండ్రి ఇజ్రాయేలీలు. నిజముగా కల్వరి శిలువలో మీరు మా పాపములను పరిహరించారు.
అట్టి విషయం పట్ల స్పృహ కలిగినటువంటి వారమై నీ తట్టు తిరిగి స్థిరమైనటువంటి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు సహాయం అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.